కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున ప్రభును స్తుతించే కృపా భాగ్యము మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దినాన పునరుత్థాన ఆదివారం మనము చదవనైన వాక్య పఠనములు, వినబోచున్న వర్తమానములు ముందుగానే మీ యొద్దకు పంపించబడ్డాయి. సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిని నిలుచుటకై వేగరమే మిమ్మును మీరు సిద్ధపరచుకునవలెనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము 29వ అధ్యాయము 42 నుండి 46 వరకున్న వాక్యాలను మనము చదువునయ్యున్నాం. ప్రియులారా, అయితే ధ్యానించబోతున్నాం. మూలవాక్యముగా 45, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. ప్రార్థన. తండ్రి, దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ కృపను విస్తరింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరిపై ప్రకాశించబడునుగాక. పరలోకం మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మేలు చేత నింపండి, మంచి వాతావరణాన్ని ఇవ్వండి. దినచర్య అంతటిలో తోడై రహస్య రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదివినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు ఇజ్రాయేలుతో మోషే ద్వారా మాట్లాడుతూ తెలియపరిచిన విషయం ఏమంటే, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడునై యుందును అంటున్నారు. ఇంకా తర్వాత వచనాన్ని కూడా చదవగలిగితే 46, కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అంటున్నారు. అంటే వారి మధ్యలో ప్రభు నివాసం ఉండుటకు గాను వారిని ఐగుప్తు దేశములో నుండి దేవుడు విడిపించారు అన్న సంగతిని ప్రభు 46వ వచనంలో తెలియపరుస్తున్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అంటే మధ్యన.
మధ్యన. చూడండి, ఒకరోజు ఒక దైవజనుడు వాక్యం చెబుతూ, యేసు ప్రభుల వారు పుట్టిన చోటు అనగా శారీరకంగా ఆయన తన రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి అడుగుపెట్టినటువంటి ఆ మహా పరిశుద్ధ స్థలం కూడానట. చూడండి, యెరూషలేము అని చెప్పుకుంటాం కాదు, ఇజ్రాయేలు దేశం అని. నిజానికి ఇజ్రాయేలు దేశము అనగానే మన హైందవ సహోదరులు కొందరు, అందరు కాదు సుమి, కొందరు అర్థం చేసుకున్నాక ఆయన పరాయి దేశపు దేవుడు అంటారు, అమెరికా వారి దేవుడు అంటుంటారు. ప్రియులరా, కానీ సరిగా కాస్త చరిత్రను చదవగలిగితే ఒక దైవభక్తుడు చెప్పిన మాటను మీతో చెప్తున్నా. భూమధ్య రేఖ యొద్ద అనగా ఈ ప్రపంచానికి, భూగోళానికి భూమధ్య రేఖ ఒకటి ఉంది. ఆ భూమధ్య రేఖకు ఆనుకొని ఉన్న ప్రాంతమే యెరూషలేము, ఇశ్రాయేల్. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఎక్కడున్నారు? ప్రపంచ నడిబొడ్డున ఆయన శారీరధారిగా అడుగుపెట్టారు. ప్రపంచ నడిబొడ్డున ఆయన పరిచర్య స్టార్ట్ చేశారు. ప్రపంచ నడిబొడ్డున ఆయన సిలువ వేయబడ్డారు. ప్రపంచ నడిబొడ్డున ఆయన సమాధుల నుండి తిరిగి లేపబడ్డారు. ఆయన యావత్ ప్రపంచానికి ఆయన దేవుడునై ఉన్నారు. ఆమేన్. కనుక ఇక్కడ నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు మోషే ద్వారా ఇజ్రాయేలుతో ప్రభు చెప్పుచున్న మాట, ఇదిగో ఇజ్రాయేలు, మోషే, నేను వారి మధ్యలో నివసించినట్లుగా నేను వారికి దేవుడునై యుందును. అసలు ఇందుకొరకే వారి మధ్యలో నేను నివాసం ఉండాలనే వారిని ఐగుప్తు దేశంలో నుండి నేను వారిని విడిపించాను అంటారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మధ్యన ప్రభు ఎందుకు నివాసం ఉండాలనుకుంటున్నారు? ఎందుకు ప్రభు మధ్యన నివాసాన్ని కోరుకుంటున్నారు అని చూస్తే, ఆత్మీయులారా, మరి నిర్గమాకాండము నుండి, పితరుల కాలములో నుండి రానున్న భావి తరాలలో కూడా ప్రభువు మధ్యలో నివాసం ఉండగోరుచున్నారు. చూడండి, జకరియా గ్రంథము మరి 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రవచనాత్మకంగా మరి దేవుడు మాట్లాడిన మాట, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి అంటున్నారు. అంటే ఎందుకు ప్రభు రావాలనుకుంటున్నారు? ఎందుకు ప్రభు వచ్చి నివాసం ఉండాలనుకుంటున్నారు? ఈ వాక్యం అర్థమైంది కదా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి అంటున్నారు. అంటే దేవుడు ఇజ్రాయేలు మధ్యలోనికి, యూదా మధ్యలోకి వచ్చి నివాసం ఉండాలనుకుంటున్నారు. కనుక అయ్యా మీరు పాటలు పాడండి. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పరలోకమంతా ఆరాధనతో నింపబడింది కాదు, పరలోకమంతా మహిమతో నింపబడింది కాదు. ఆ మహిమ కలిగిన దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారు. ఆ మహిమ కలిగిన దేవుడు శరాపులు, కెరూబులుతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ ప్రభువు స్తుతించబడుచు గాన ప్రతిగానములు చేయబడుచున్నారు. ఆ దేవునికి దేవదూతలు చేయుచున్న స్తుతులపైనే ఆయన సంతృప్తిగా లేరు. తన పోలికలో తన స్వరూప్యమందు చేయబడినటువంటి ఆ మొదటి మనుషుని ద్వారా వచ్చిన సంతతి ప్రభువును గణపరచాలని ప్రభు ఆశించారు. కనుక ప్రియులారా, ప్రభు చేసిన పని ఏంటంటే, తన పోలిక యందు తన యొక్క స్వరూప్యంలో చేయబడిన వారు ప్రభువును ఘనపరుస్తుండగా, ప్రభువును హెచ్చిస్తూ ఉండగా, ఆ స్తుతులపై సింహాసనాసీనులై ఉండి
వారిని దీవించాలని ప్రభు ఆశపడ్డారు. ఆమేన్. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ప్రభు మన మధ్యలో ఉంటే ఆయన సింహాసనశీనులై ఉండి మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రభువు మన మధ్యలోనుంటే రెండింతల దీవెన ఆశీర్వాదాన్ని మనం కన్నులారా చూడగలుగుతాం. కనుక ప్రభువు మన మధ్యలోకి రావాలి అంటే తప్పక మనం పాటలు పాడి ప్రభువును ఘనపరుస్తూ మనమే జీవము కలిగిన దేవునికి ఒక ఆలయముగా మలచబడడానికి ఇష్టపడాలి. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథంలో కూడా జరగబో ఒక విషయాన్ని భక్తుడు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. భవిష్యత్ కాలంలో జరగబోతున్నటువంటి మాట ఈ మాట. దేవుడే మనకు తోడై, దేవుడే మనకు కాపరి అయి ఉండాలనుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదివితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంతిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నారు. ఈ ఆలయంలో ప్రభు నివాసం ఉండాలి. ఆలయంలో ప్రభు కాపరిగా ఉండాలి. ఆలయంలో ప్రభు దేవుడునై ఉండాలి. ఆలయంలో ఆయన సన్నిధి మనతో, మన మీద, మన పైన ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మనకు దేవుడునై ఉంటే మనం ఆయన ప్రజలుగా జీవించబోతున్నాం. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులని పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.